మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి దిగారనే ఆరోపణల నేపథ్యంలో నేడు బీఆర్ఎస్, సిపిఐ మున్సిపాలిటీ బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చైర్మన్ ఎన్నికల సమయంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీ వెళ్తుండగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బండరాళ్లతో దాడులు చేశారని దేవాపూర్ ఎస్ఐ గంగారాం ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. శాంతి భద్రతల దృష్ట్యా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంక్షలను కఠినతరం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి దిగారనే ఆరోపణల నేపథ్యంలో నేడు బీఆర్ఎస్, సిపిఐ మున్సిపాలిటీ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చైర్మన్ ఎన్నికల సమయంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీ వెళ్తుండగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బండరాళ్లతో దాడులు చేశారని దేవాపూర్ ఎస్ఐ గంగారాం ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. శాంతి భద్రతల దృష్ట్యా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంక్షలను కఠినతరం చేశారు. బండలు